అందరికీ నమస్కారం అమ్మ. మనము లాస్ట్ వీడియోలో ప్రతిపదార్థాలు ఇంట్రొడక్షన్ చూసినాం. అంటే మనకు పోయిటరీ నుంచి మనకు ప్రతిపదార్థాలు ఉంటాయి. పోయిటరీలో మొత్తం కూడా 6 లెసన్స్ ఉంటాయి. ఆ 6 లెసన్స్లో స్టార్ మార్క్ పోయమ్స్ వచ్చేసరికి ఓన్లీ 2 లెసన్స్ నుంచే ఉంటాయి. ఆ 2 లెసన్స్ నేము సాధువర్తనం అనేటువంటి 3rd లెసను, 4th లెసను గాయత్రి నీతి గీతావళి అనేటువంటిది 4th లెసన్. మనకి ఈ 2 లెసన్ల నుంచి మనకు వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ఉంటాయి. అంటే 3rd లెసన్ సాధువర్తనం నుంచి 6 పోయమ్స్ ఉంటాయి. గాయత్రి నీతి గీతావళి నుంచి 6 పోయమ్స్ ఉంటాయి. మనకు ఈ రెండిట్ల నుంచి అంటే 3rd లెసన్ 6 పోయమ్స్ నుంచి యాన్యువల్ ఎగ్జామ్లో 1 ఇస్తారు. 4th లెసన్ గాయత్రి నీతి గీతావళి 6 పోయమ్స్ నుంచి 1 ఇస్తారు. మొత్తం 2 పోయమ్స్ ఇస్తారు, 1 రాయాలి. మనం ఆల్రెడీ ఇంతకుముందుగా నేను ఇంట్రడక్షన్ చెప్పాను లాస్ట్ వీడియోలో. మనకు ఫస్ట్ ఇయర్లో అయితేనేమో కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకాలు ఉంటాయి. అంటే 2 లైన్స్ పోయమ్స్లో స్టార్టింగ్ లైన్లో స్టార్టింగ్ వర్డ్, ఎండింగ్ లైన్లో ఎండింగ్ వర్డ్ ఇస్తారు. మిడిల్ మొత్తం కూడా కంప్లీట్ చేసి భావం రాయాలి. 6 మార్క్స్. ఫస్ట్ అంటే మనకు మోడల్ పేపర్లో క్వశ్చన్ పేపర్ అనే ఫస్ట్ బిట్ అది. ఇక ఇక్కడ మనకు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకాలు ఉండవు. ఇక మనకు ఆ 2 లైన్స్ శ్లోకము మనకు క్వశ్చన్ పేపర్లోనే ఇస్తారు. దాన్ని మనము కవి పరిచయం, పద విభాగ, అన్వయక్రమ, ప్రతిపదార్థ, భావ, వ్యాకరణాంశ ఈ విధంగా రాస్తే 6 మార్క్స్. మనకు ఫస్ట్ ఇయర్లో శ్లోకానికి 6 మార్కులే. సెకండ్ ఇయర్లో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ అంటారు, ప్రతి పదార్థాలు, దీనికి కూడా మనకు 6 మార్క్స్. రైట్. ఇది ఒకసారి మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. మళ్ళీ మీరు చదువుకోనికి కూడా నోట్ చేసుకోనికి కూడా మీనింగ్స్ అవసరం అని చెప్పేసి బోర్డు మీద తెలుగులో రాశాను, ఇంగ్లీష్లో రాశాను. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదువుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. రైట్. చూడండి అమ్మ, ప్రొనౌన్సియేషన్. ఛాయాం కుర్వంతి, ఛాయాం కుర్వంతి, చాన్యస్య స్వయం తిష్టంతి చాతపే ఫలంతి చ పరార్ధాయ పాదప ఇవ సజ్జనాః. రైట్. ఇక్కడ దీనికి ఈ శ్లోకము 2 లైన్స్ శ్లోకం మన క్వశ్చన్ పేపర్లోనే ఇస్తారు. మనం దీనికి మొట్టమొదటిగా రాయాల్సింది కవి పరిచయ. మొత్తం 6 ఉంటాయమ్మా. కవి పరిచయ, పద విభాగ, అన్వయక్రమ, ప్రతిపదార్థ, భావ, వ్యాకరణాంశ అని మొత్తము 6 ఉంటాయి. రైట్. చూడండి, కవి పరిచయ అంటే కవి పరిచయం. అయం శ్లోక అంటే ఈ శ్లోకము. అయం శ్లోక అంటే ఈ శ్లోకము. వివిధ కవిభిః అంటే చాలామంది కవుల చేత, రచితేభ్యః రచించబడ్డది, చాలామంది కవుల చేత రచించబడ్డది. వివిధ గ్రంథేభ్యః అంటే అనేకమైనటువంటి గ్రంథాల నుంచి స్వీకరించబడింది. అంటే ఒక గ్రంథము అంటూ ఉన్నాడు. మనకు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో అయినా కానీ ఒక లెసన్ చూసుకుంటే ఆ లెసన్కి ఒకడే కవి ఉంటాడు, ఒక గ్రంథం నుంచి తీసుకుంటారు ఆ పాఠ్యాంశాన్ని. కానీ ఇక్కడ ఈ సాధువర్తనం అనేటువంటి లెసన్లో ఉన్నటువంటి శ్లోకాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉండవు. ఇవి విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని పెంచడానికి, మంచిని ఉపదేశించడానికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి, ఉపయోగపడుతూ ఉంటాయి. వివిధ గ్రంథేభ్యః అంటే అనేకమైనటువంటి, వివిధ అంటే వివిధ, అనేకమైన, గ్రంథేభ్యః అంటే అనేకమైనటువంటి గ్రంథాల నుంచి స్వీకరించబడ్డది. సంగృహీతే సంగ్రహించబడినటువంటి. సాధువర్తనం అనేటువంటిది లెసన్ పేరు. సాధువర్తనం. ఇతి పాఠే అస్తి ఈ యొక్క పాఠ్యభాగంలో ఉన్నది. పాఠే అంటే పాఠంలో, అస్తి అంటే ఉన్నది. ఇతి పాఠే అస్తి.
అయం శ్లోక ఈ యొక్క శ్లోకము వివిధ కవిభి వివిధ కవుల చేత రచితేభ్య రచించబడిన వివిధ గ్రంథేభ్య అనేటువంటి గ్రంథాల నుంచి సంగ్రహించబడిన సాధువర్తనం ఇది పాఠే అస్తి ఈ యొక్క సాటివర్తనం అనేటువంటి పాఠ్యభాగంలో నుంచి స్వీకరించబడడం జరిగినది. నెక్స్ట్ పద విభాగ పదాలను విడగొట్టడం. పద విభాగ అంటే విభజించడం. పద అంటే పదాలను, విభాగ అంటే విభజించడం. అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలను విభజించడం అంటే కామా పెట్టుకుంటూ రాయడం. ఛాయాం కామా, కుర్వంతి కామా, చాన్యస్య చా ప్లస్ అన్యస్య చాన్యస్య విడగొడితే చా కామా అన్యస్య, స్వయం కామా, తిష్టంతి కామా, చ కామా, ఆతపే కామా, ఫలంతి కామా. చూస్తున్నారా ఇక్కడ? ఛాయాం కామా, కుర్వంతి కామా, చా ప్లస్ అన్యస్య చా కామా అన్యస్య, స్వయం కామా, తిష్టంతి కామా, చా తపే చా ప్లస్ ఆతపే. ఇట్లా విడదీస్తే చా కామా ఆతపే. ఫలంతి కామా, చా కామా, పరార్ధాయ కామా, పాదప కామా, ఇవ సజ్జనాహ ఈ విధంగా విడగొట్టాలి. సజ్జనాహ ఇక్కడ రాసినమ్మా మీకు దీంట్లోది ఇది దీంట్లోది. అంటే ఇక్కడ కూడా మీరు కష్టపడాల్సింది ఏమీ లేదు. ఇక్కడ అంటే ఉన్నటువంటి శ్లోకంలో పదాలను విడగొట్టుకుంటూ కామా పెట్టుకుంటూ రాయడమే. కవి పరిచయం ఒకదాన్ని నేర్చుకుంటే అన్నిటికి సేమే. వివిధ కవిభి వివిధ గ్రంథేభ్య సాధువర్తనం, ఇవి ఇంపార్టెంట్. వివిధ కవిభి వివిధ గ్రంథేభ్య సాధువర్తనం. అన్వయక్రమ, మూడవది అన్వయక్రమ. ఫస్ట్ది కవి పరిచయ, రెండవది పద విభాగ, మూడవది అన్వయక్రమ. అన్వయక్రమ అంటే ఇవన్నీ కూడా జిగ్జాగ్ ఉంటాయి మీనింగు, ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్గా వచ్చేటట్టుగా రాయాలి. ఇప్పుడు దీని మీనింగ్ చూసినట్టయితే ఛాయాం అంటే ఏంది? నీడను. ఛాయాం అంటే నీడను. ఇప్పుడు కుర్వంతి అంటే ఉందురు, కుర్వంతి అంటే ఇచ్చును, గీవు, నీడను ఇచ్చును అనేటువంటి సమయం. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది? చెట్లు సత్పురుషుల వలె తాము స్వయంగా ఎండలో నిలబడి ఇతరుల కొరకు నీడను ఇచ్చును, వాటి ఫలములు కూడా ఇతరులకే ఉపయోగపడును. అంటే సత్పురుషులు అంటే ఏంది? మంచివాళ్ళు, గొప్పవాళ్ళు. చెట్లు తాము స్వయంగా తనంతట తాను స్వయంగా నిలబడి ఇతరులకు ఏమిస్తాయి? నీడను. ఛాయాం అంటే నీడనిస్తాయి. ఫలంతి అంటే పండ్లను కూడా ఇతరుల కోసమే ఉపయోగపడతాయి చెట్లు. అదేవిధంగా సత్పురుషులు కూడా తాము స్వయంగా కష్టపడుతూ ఇతరుల యొక్క మేలు కోసం ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. అంటే చెట్లు సత్పురుషుల వలె, అంటే సత్పురుషులు అనేవాళ్ళు చెట్ల వలె ఎప్పుడూ కూడా తాము స్వయంగా కష్టపడుతూ ఇతరులకు మేలు చేయను చెట్ల వలె అనేటువంటి దీని యొక్క మీనింగ్. ఇక్కడ మనకు జిగ్జాగ్ ఉంటుంది. దీన్ని ఒకదాని తర్వాత ఒకటి రాయాలి. ఇప్పుడు చెట్లు సత్పురుషుల వలె, చెట్లు అంటే దాని యొక్క మీనింగ్ ఏందమ్మా? పాదప అంటే చెట్లు. అంటే ఫస్ట్ మీనింగ్ ఏం రావాలి? పాదప రావాలి. సత్పురుషుల వలె అని వచ్చింది. సత్పురుషుల వలె, సత్పురుషులు అంటే ఇక్కడ ఎవరు? సజ్జనాహ. సజ్జనాహ అంటే సత్పురుషుల వలె, అంటే మీనింగ్ ఏం రావాలి? సజ్జనాహ అంటే సత్పాదపాహ సజ్జనాహ ఇవ. స్వయం అంటే స్వయంగా, ఆతపే ఎండలో, తిష్టంతి ఉందురు, అన్యస్య ఇతరుల కొరకు, ఛాయాం నీడను, కుర్వంతి ఇచ్చుదురు, పరార్ధాయ ఇతరుల కొరకు, ఫలంతి పండ్లు. ఇట్లా అన్నమాట. ఈ విధంగా రాసేసేయాలి ఒకదాని తర్వాత ఒకటి. కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది లేదు, మీనింగ్స్ అనేటివి కరెక్ట్ నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రతిపదార్థ. ఫస్ట్ వన్ కవి పరిచయ, సెకండ్ వన్ పద విభాగ, థర్డ్ వన్ అన్వయక్రమ, ఫోర్త్ వన్ ప్రతిపదార్థాలు ఒకదాని తర్వాత ఒకటి రాయాలి. పాదపాహ. ఇప్పుడు ఇవన్నీ కూడా అన్వయక్రమంలో ఉన్నటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ఇవి నేను ఇక్కడ ప్లేస్ సరిపోదని లైన్గా ఒక కామా పెట్టుకుంటూ రాసిన, కానీ మీరు రాసేటువంటి విధానం ఇట్లా ఈజీకోల్డ్ పెట్టి ఒకదాని తర్వాత ఒకటి కిందికి లైన్గా రాసేసాను, ఒకదాని తర్వాత ఒకటి. అంటే మీనింగ్ ఏంది? పాదపాహ అంటే చెట్లు, ట్రీస్. పాదపాహ అంటే చెట్లు, ట్రీస్. సజ్జనాహ ఇవ సత్పురుషుల వలె, ఇవ అంటే వలె, సజ్జనాహ అంటే సత్పురుషుల వలె.
అంటే ఇంగ్లీష్లో ఏమొస్తుంది? ఆర్ లైక్ గుడ్ పీపుల్, ఆర్ లైక్ గుడ్ పీపుల్. స్వయం అంటే స్వయంగా, స్వయం అంటే స్వయంగా, దెమ్సెల్వ్స్, దెమ్సెల్వ్స్. నెక్స్ట్ ఆతపే అంటే ఎండలో, ఆతపే మీన్స్ ఎండలో. ఇన్ ద సన్, ఇన్ ద సన్. తిష్టంతి ఉండును, తిష్టంతి ఉండును, విల్ బి. తిష్టంతి అంటే ఉండును, విల్ బి. అన్యస్య ఇతరులకు, అన్యస్య మీన్స్ ఇతరులకు. టు అదర్స్, టు అదర్స్. అన్యస్య అంటే అదర్స్, టు అదర్స్ ఇతరులకు. ఛాయాం నీడను, ఛాయాం నీడను, షేడ్. ఛాయాం అంటే నీడను, షేడ్. కుర్వంతి ఇచ్చును, కుర్వంతి ఇచ్చును, కుర్వంతి అంటే ఇచ్చును, గివ్. ఇంగ్లీష్లో అయితే గివ్. పరార్ధాయ, పరార్ధాయ ఇతరుల కొరకే, పరార్ధాయ మీన్స్ ఇతరుల కొరకే. ఫర్ అదర్స్, ఫర్ అదర్స్. ఫలంతి ఫలించును, ఫలంతి ఫలించును, గివ్ ఫ్రూట్స్, గివ్ ఫ్రూట్స్. ఇవి అన్నమాట మీనింగ్స్. పాదపాహ అంటే చెట్లు, ట్రీస్. సజ్జనాహ ఇవ సత్పురుషుల వలె, ఆర్ లైక్ గుడ్ పీపుల్. స్వయం స్వయంగా, దెమ్సెల్వ్స్. ఆతపే ఎండలో, ఇన్ ద సన్. తిష్టంతి ఉండును, విల్ బి. అన్యస్య ఇతరుల కొరకు, టు అదర్స్. ఛాయాం నీడను, షేడ్. కుర్వంతి ఇచ్చును, గివ్. పరార్ధాయ ఇతరుల కొరకే, ఫర్ అదర్స్. ఫలంతి ఫలించును, గివ్ ఫ్రూట్స్. భావః చెట్లు సత్పురుషుల వలె తాము స్వయంగా ఎండలో నిలబడి ఇతరుల కొరకే నీడను ఇచ్చును. వాటి ఫలములు కూడా ఇతరులకే ఉపయోగపడును, వాటి ఫలములు కూడా ఇతరుల కొరకే ఉపయోగపడును అనేటువంటి తెలుగులో. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ట్రీస్ విల్ బీ ఇన్ ద సన్, ట్రీస్ విల్ బీ ఇన్ ద సన్. దే గివ్ షేడ్ టు అదర్స్. their fruit are also for others. So trees are like good people, trees are like good people. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. రెండు రాయాల్సిన అవసరం లేదు, తెలుగు ఇంగ్లీష్. ఏ మీడియం వాళ్ళు అయితే అంటే ఎస్ఏ క్వశ్చన్స్ తెలుగులో రాస్తే వీటి మీనింగ్స్ కూడా తెలుగులోనే రాయాలి, భావం కూడా తెలుగులో రాయాలి. ఎస్ఏ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో రాస్తే ఇక్కడ మీనింగ్స్, సమ్మరీ కూడా, భావం కూడా ఇంగ్లీష్లోనే రాయాలి. నెక్స్ట్ వ్యాకరణాంశం, లాస్ట్ వన్ వ్యాకరణాంశం. వ్యాకరణాంశం అంటే దీంట్లో ఏంటంటే ఈ 2 లైన్ల శ్లోకంలో ఏదైనా సంధి కానీ, సమాసం కానీ, శబ్దం కానీ, ధాతువు కానీ ఏవైనా కనుక ఉన్నట్లయితే ఏదైనా 1 or 2 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. ఛాయాం, కుర్వంతి, చాన్యస్య, స్వయం, తిష్టంతి, చాతపే, ఫలంతి, చ, పరార్ధాయ, పాదప ఇవ సజ్జనాః. ఇప్పుడు ఇక్కడ ఫలంతి అని ఉంది, మనకు ధాతువు ఇది ఫలంతి. ఫలంతి ఎక్కడెక్కడ ఫలతి, ఫలతః, ఫలంతి. లట్ ధాతు, ప్రజెంట్ టెన్స్ ధాతు ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి కదా, లట్, లంగ్, లోట్, విదిలింగ్, లొట్. అంటే ఆ 2 లైన్ల శ్లోకంలో ఏదైనా తీసుకోవచ్చు, సంధి కానీ, సమాసం కానీ, ధాతువు కానీ, శబ్దం కానీ. ఆ విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఫలతి, ఫలతః, ఫలంతి ధాతు. ఇక్కడ ఇంకోటి కూడా వస్తుంది, కుర్వతి, కుర్వతః, కుర్వంతి కూడా వస్తుంది. కుర్వతి, కుర్వతః, కుర్వంతి అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ పరార్ధాయ, పరా ప్లస్ అర్ధాయ, పరార్ధాయ సవర్ణ దీర్ఘ సంధి. చ ప్లస్ అన్యస్య, చాన్యస్య సవర్ణ దీర్ఘ సంధి. చాలా ఉన్నాయి దీంట్లో. ఓకే, రైట్. ఇది అన్నమాట మనకు ఈ విధంగా రాసేసారు. మనకు 2 లైన్ శ్లోకం మన క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది. మీరు దీంట్లో నేర్చుకునేది ఏం లేదమ్మా, కవి పరిచయం ఒకటి నేర్చుకుంటే అన్నిటికి సేమ్, ప్రతిదానికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక పద విభాగం 2వ వన్, 2nd వన్ పద విభాగం కూడా మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఇబ్బంది పడేది, కష్టపడేది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 2 శ్లోకాల్లో పదాలను విడగొట్టుకుంటూ రాయడమే దాన్ని. అన్వయ క్రమం ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి మీనింగ్ వచ్చేటట్టు రాయాలంతే, కొంచెం అటు ఇటు అయినా ఏం లేదు.
నెక్స్ట్ ప్రతిపదార్థాలు అంటే మీనింగ్స్ తెలియాలి. అంటే మనం ప్రతిపదార్థాలలో మనకు నేర్చుకునేటువంటిది ఏందయ్యా అంటే మీనింగ్స్ ఒకటి నేర్చుకోవాలంటే ఈ శ్లోకంలో మనం రాసేటువంటి శ్లోకం ఏదైతే తీసుకుంటున్నామో ఆ శ్లోకంలో ప్రతిదాని యొక్క మీనింగ్ అనేటువంటిది తెలవాలి. ఆ మీనింగ్స్ అనేటువంటి కరెక్ట్ రాస్తే సరిపోతుంది. ఇక భావం రాసేది ఏం లేదు. ఇవి కరెక్ట్ రాసినప్పుడు ఇదంతా తీసుకొని వచ్చి కింద భావం రాయడమే, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా. ఇక వ్యాకరణాంశం అని అంటే మీకు ఆల్రెడీ దాంట్లో ఉన్నటువంటిది ఈ 6 అనమాట. కవి పరిచయ, పద విభాగ, అన్వయక్రమ, ప్రతిపదార్థ, భావ, వ్యాకరణాంశం ఈ 6 చూసుకోవాలి. దీంట్లో ఇది కష్టపడేది ఏం లేదు, ఇది కష్టపడేది ఏం లేదు, ఇది కష్టపడేది ఏం లేదు, ఇది కష్టపడేది ఒక్కొక్కటి ప్రతిపదార్థం ఒకటి మనకు మీనింగ్స్ నేర్చుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. దీనికి 6 మార్క్స్ మనకు యాన్యువల్ ఎగ్జామ్లో మనకు ఫస్ట్ ఇయర్లో శ్లోకంకి అయితే 6 మార్క్స్ ఉంటాయో, సెకండ్ ఇయర్లో వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ప్రతిపదార్థాలకు కూడా 6 మార్క్సే ఉంటాయి. దీంట్లో మొత్తం కూడా 6 శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ శ్లోకం అయిపోయింది. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ చెప్పిన, ఇంకా మిగతా 5 శ్లోకాలు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇది నోట్ చేసుకొని స్టడీ చేసి